మత్తయి సువార్త 5:7 వాక్యం ఇలా సెలవిస్తోంది, కనికరపడు వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు అని. కొన్ని సందర్భాల్లో నీవు ఇతరుల మీద కనికరపడాలని దేవుడు యొక్క హృదయం ఎంతగానో ఆశిస్తుంది ప్రియులారా. నీవు దేవుడు కనికరాన్ని పొందే వ్యక్తిగా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. క్షామం వచ్చినప్పుడు ఎముకలను తృప్తిపరచాలని, కరువులో పోషించాలని, అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నిన్ను స్వస్థపరచాలని, నీరు కట్టిన తోట ఎంత పచ్చగా కంటికి రమ్యమైందిగా ఇంపుగా ఉంటుందో నిన్నలా నీ జీవితాన్ని సారవంతంగా చేయాలని, ఉబుకుచూ ఉండు ఊట అనగా కొరత లేని జీవితాన్ని నీవు నేను అనుభవించేలాగా చేయాలని దేవుడు ఆశపడుతూ, నీ మీద దేవుని యొక్క కనికరం అంత బలంగా రావాలి అంటే నీవు ఇతరుల మీద కనికర పట్ట నేర్చుకోవాలని ఆ ప్రిన్సిపల్లో నీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాడు ఆయన. ఆ నియమాన్ని, కండిషన్ క్లాజ్ ఇది. నీవు కనికర పడితే నేను నీ మీద కనికర పడతా. నీ కనికరం ఇతరుల మీద కొంచెం అయితే నా కనికరం విస్తారమైంది. నీవు కనికరపడటానికి నీకు నేను అనుగ్రహించినవే, నీకున్నవి నేనిచ్చినవి ఇతరులకు ప్రయోజనకరంగా నీ కనికరంతో దీవెనలుగా నువ్వు మార్చగలిగితే విస్తారమైనటువంటి కనికరంతో ఇంకా నీ జీవితాన్ని తృప్తిపరచాలని ఆశపడతానంటున్నాడు దేవుడు. ఒకనొక దినాన ఒక వ్యక్తి రైల్వే స్టేషన్కి వెళ్ళి దిగులుతో ఉన్నటువంటి ఒక వ్యక్తి ముఖం వైపు చూసి, ఎందుకండి ఇలా సఫర్ అవుతున్నారు అని ప్రశ్నిస్తే, కోవిడ్-19తో నా తల్లిదండ్రి చనిపోయారండి, నేను నా చెల్లి మిగిలాను. ఇట్టి పరిస్థితుల మధ్యలో నా ఏజ్ బార్ అయిపోతుంది, చివరి అవకాశం దొరికింది ఇంటర్వ్యూకి వెళ్ళటానికి, కానీ నా దగ్గర అటెండ్ అవ్వడానికి డబ్బులు లేవు, ప్రయాణానికి ఖర్చులు లేవు, పంచుకుంటే వినటానికి కూడా ఎవరు లేని పరిస్థితుల మధ్యలో ఇక్కడికి వచ్చి కూర్చున్నానంటే, ఇప్పుడే వస్తానంటూ ఆ వ్యక్తి బయటికి వెళ్ళాడు ప్రియులారా స్టేషన్ నుంచి. ఇంత ప్రేమగా నన్ను పట్టించుకొని నా విషయాల గురించి విచారించి నా క్షేమం గురించి ఇంత శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడు చూద్దామని వెంబడించినప్పుడు ఆ వ్యక్తి కొన్ని షాపులు దాటుకొని ఒక ప్రదేశంలోకి వెళ్ళి తన చేతిలో ఉన్నటువంటి వాచ్ని తాకట్టు వ్యాపారస్తులకు ఇచ్చి ధనం తీసుకొని తిరిగి వచ్చాడు. ఏమీ తెలియనట్టే ఈ వ్యక్తి స్టేషన్లో కూర్చున్నప్పుడు ఆ ధనం తీసుకొచ్చి ఇతనికి ఇచ్చి, దీన్ని ఉపయోగించుకొని కొంతమేరకైనా మీ జీవితంలో సంతోషాన్ని పొందండి అంటే ఆ వ్యక్తి కళ్ళల్లో కన్నీళ్ళు. వచ్చిన వ్యాధి తీవ్రతను బట్టి నా అనుకున్న వాళ్ళు రక్త సంబంధికులే ముఖం చాటేస్తున్న ఈ దినాల్లో, వెలివేయబడినట్టుగా ఉన్నటువంటి ఈ దినంలో, సహాయం పొందిన వారు కూడా ముఖం తప్పిస్తున్న ఈ దినాల్లో, ముఖం తెలియని మీరు నా పట్ల ఇంత ప్రేమతో వ్యవహరించడానికి కారణం ఏంటంటే, అయ్యా కొద్ది దినాల క్రితం ఎందుకు దేవుడు నన్ను ఉపవాసం ఉండటానికి ప్రేరేపించారు. నేను అనే స్వార్థం ఉపవాసం అనే మంటలో కాలిపోయేలాగా చేసి కనికరంతో ఇతరుల జీవితాలను, ఇతర సమస్యలు విన్నప్పుడు
చెప్పకుండానే వారి ముఖాలు చూసి సహాయం చేయాలి, నేను కలిగి ఉన్నది నాకు తోచినంత మేర కొంతైనా సరే ఇతరులకు ఇవ్వాలి అనే మనసు నాలో పుట్టించాడు. అందుకే మొట్టమొదట దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్న తర్వాత నా కంట్లో కనిపించిన వ్యక్తి నీవే. అందుకే సహాయం చేశాను. నన్ను ఈ స్థితికి తీసుకురాగలిగింది, సహాయం చేసేలాగా నా జీవితాన్ని నేను ఎదురు నిలబెట్టింది నేను నమ్ముకున్న నా స్నేహితుడు. ఆయన నా కోసమే కాదు, నీ కోసం కూడా సిలువలో యెరూషలేము వీధుల్లో తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆయన ప్రేమే నేను చవి చూడుకుంటే ఈరోజు నీ పరిస్థితిని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు, దాటుకుంటూ వెళ్ళిపోయేవాడిని. కనుక ఆయన ప్రేమను నమ్ము అంటే వెంటనే ఈ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమకు నోచుకొని తన గత కాలాన్ని బట్టి ఎంతగానో బాధపడి కులము మతము అనే సంశయాలు లేకుండా వెంటనే ఆ రైల్వే స్టేషన్లోనే ఆ బెంచ్ వద్దే దేవుని పాదాల చెంత తన జీవితాన్ని దేవుడికి అర్పించుకొని ఒక తీర్మానం తీసుకున్నాడు. నేను సజీవ యాగంగా నా శరీరాన్ని ఇక మీదట నా తుది శ్వాస వరకు మీ వలె ఆయన ప్రేమను అనుభవించి ఆయన ప్రేమను పంచడానికే జీవిస్తానని. చూసారా, ఉపవాసం అనేది నన్ను ఆ స్థాయిలో నిలబెట్టగలదు. యేసుక్రీస్తు వారు భూమి మీద నివసించినప్పుడు కనికరపడి అని మనం చదువుతూ ఉంటాం. క్రైస్తవుడి యొక్క జీవిత విలువల్ని ప్రపంచానికి ఏంటో చాటేది, అపురూపమైన అపారమైన దేవుని ప్రేమని మన యొక్క శరీరాల నుంచి, మర్చిమైన శరీరాల్లోంచి ఇతర జీవితాలోనికి ప్రవహింప చేసేది ఉపవాసమే. అందుకే ఉపవాసం అంటే తలంచుకొని జమ్ము వలె ఉండటం కాదు. ఆయన అంటాడు, రక్త సంబంధికి నీ ముఖం తిప్పక, ఆకలిలో ఉన్న వారి ఆశను తీర్చి, పేదవాళ్ళని మీ ఇంట్లో చేర్చుకొని, వస్త్రాలైన వాళ్ళకి వస్త్రాలు ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టమే కదా ఉపవాసం. ఈ మనసు నీకు నాకు ఎప్పుడు వస్తుంది అంటే ఉపవాసంలో ఉన్నప్పుడే. శరీరాన్ని దేవుడి సన్నిధిలో నలగొట్టడం ద్వారా క్రీస్తు యేసు సంబంధులు తమ శరీరాన్ని దేవుని యొక్క ఆత్మచేత నలగొట్టి వారి సొంత కోరికను సిలువ వేస్తారు అనే లేఖనం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. కొన్ని సందర్భాల్లో దేవుడు ఎందుకు ఉపవాసాన్ని ఉంచుతాడు అంటే ఇతరులకు ఉన్నటువంటి సమస్యలని కట్లు తెంచడానికి, కాడిమాని మ్రోకులు ఊడదీయటానికి. మ్రోకులు కట్టినటువంటి పశువు స్వేచ్ఛను కోల్పోతుంది. విడదీసినప్పుడే ఆ భారంలోంచి మోసిన భారాన్ని విదిలించుకొని సంతోషించే సమయంలో ప్రవేశించినట్టుగా మనుషులు చూడటానికి బాగుండొచ్చు, కానీ సమస్యలో చిక్కుపోయిన హృదయం ఎంత దిగులుకి, వేదనకి, బాధకి, కష్టాలకు లోనవుతుందో మనం చెప్పాల్సిన అవసరంలా. రోజుల పరిస్థితులు ఎంత దిగజారిపోయినాయంటే బాధలో ఉన్నప్పుడు ఎవరన్నా స్టేషన్లో కింద ప్లాట్ఫామ్ మీద నుంచి పైన నీవు చేయించి పైకి లాగటానికి కూడా కనీసం సహాయం చేయడానికి అవకాశం రోజులు అయిపోయినాయి. ఈ కోవిడ్-19 నువ్వు సహాయం చేద్దామన్నా కూడా కనీసం అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడిన దినాల్లోకి నేను వచ్చేసాను. రోజులు ఇంకా గడ్డుగా మార్కముందే ఉపవాస దీక్షతో ఎస్తేర్లాగా ప్రజలందరినీ దేవుడి వైపు తిప్పాల్సిన బాధ్యత నీ మీద, నా మీదే ఉంది. కొన్ని సందర్భాల్లో దేవుడు ఎందుకు ఉపవాసం ఉంచుతారో మనకు అర్థం కాదు, కానీ అలాంటి ఆలోచనే మనకు ఉండదు. బట్ ఊహించని పరిణామాలు మన జీవితంలో చోటు చేసుకున్నప్పుడు తట్టుకోవటానికి శరీరానికి శక్తి కావాలి. బాధాకరమైన విషయమైనా జీర్ణించుకోవడానికి వీలుగానే విషయాల్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అనివార్యం, ఇంకంతే. అది దేవుడు అనుమతిస్తాడు. మరణం లాంటి సమస్యలు, వాటిని తట్టుకొని నువ్వు దేవుళ్ళో నిలబడాలి అంటే
వచ్చిన ఆ పరిస్థితులన్నింటినీ అధిగమించి మనసును దిట్టపరుచుకొని ఆ సందర్భంలో కూడా దేవుని స్తుతించి నీకు ఇచ్చిన శేష జీవితంలో దేవుడి దీవెనలు పొందుతూ నీ విశ్వాస యాత్రలో ఈ మనుగడలో చెల్లాచెదురైన పరిస్థితుల వైపు కాక, గందరగోళమైన తుఫాన్ల వైపు కాక, చెలరేగుతున్నటువంటి అల్ల వైపు కాక, అటు ఇటు కొట్టుకుని పోక, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ ముందు కొనసాగటానికి కొన్ని సందర్భాల్లో ముందుగానే భవిష్యత్తు తిరిగిన దేవుడు నీ జీవితంలో సంభవించబోయే కఠినమైన పరిస్థితులు తట్టుకోవటానికి ఉపవాసాన్ని అనుమతించవచ్చు. పౌలు ఎంగిచే గారి జీవితంలో ఒక దినాన ఆయనకు ఉపవాసం ఉండాలనిపించిన దేవుడు ఉపవాసం ఉండమన్నారు. ఉపవాసం ముగించిన వెంటనే ఒక తల్లి తన దగ్గరకు వచ్చి, అయ్యా, నా బిడ్డ పరిస్థితి దారుణమైపోయింది, కనీసం చిన్న పిల్లును కాదు కానీ చేతులు నా చెంచాను కూడా చూడలేకపోతున్నాడు అయ్యా. ఆహారం ఇచ్చినప్పుడు చెంచాతో తినడానికి స్పూన్ ఇస్తే కంటి చూపు మందగించిపోతుంది, మీరు ప్రార్థించండి అంటే అప్పుడు తనకు అర్థమైంది దేవుడు తనను ఎందుకు ఉపవాసం ఉంచాడు, కాడిమాను కట్లు తెంచడానికని. దేవుడు ఉపవాసం ఉంచాడనే విషయం అర్థమై దేవుడి దగ్గర శక్తి పొందుకొని వెంటనే ఇది సాతాను తీసుకొచ్చిన సమస్యని యేసు నామములో సాతాను అపో అని గర్జించగానే సాతాను ఆ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ కట్లు తెంచబడి ఆశ్చర్యపరిచే విషయం కనిపించినా జరిగింది మాత్రం వాస్తవం. బిడ్డ కంటి చూపు చాలా తేటగా మెరుగైంది. కనుక ఉపవాసం ఎందుకు ఉండాలని యెషయా గ్రంథం 58 అధ్యాయంలో రాయబడి ఉందో, దానికి ఎందుకు ఒక అధ్యాయంలో అంత ప్రాముఖ్యత ఇచ్చారో నేను అర్థం చేసుకోవాలి. వచ్చే సమస్యలనేవి తట్టుకొని నిలబడటానికి, ఇతరుల మీద కనికరపడి దేవుడు కనికరం నీవు పొందటానికి, నీవు చూపిన కనికరం ద్వారా ఇతరులను దేవుడి వద్దకు నడిపించడానికి ఉపవాసం అనే ఆయుధం చాలా బలమైంది. ఈ యుద్ధంలో నువ్వు నేను గెలవాలంటే ఉపవాస దీక్ష చాలా ప్రాముఖ్యమైంది. ఆ దీక్షలో నీవు నేను ప్రవేశిద్దాం, దేవుని కనికరాన్ని పొందుదాం, మనం ఇతరుల మీద కనికర పడదాం. ఎదుర్కొనే పెను ప్రమాదాలు లాంటి సమస్యల మధ్యలో స్థిరంగా విశ్వాస యాత్రలో ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్.